ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు ఎందుకు ఈ డైవర్షన్ గేమ్లు అనేది. ఎందుకంటే ఇవాళ ప్రజలు అడుగుతున్నారు 6 గ్యారంటీలు అంటివి 100 రోజులంటివి ఏమాయ నాయనా అని అడుగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనే 40% మందికి ఇవాళ బుద్ధి చెప్పినరు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసిరు. అందుకే రోజొక్క టైంపాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు మొన్న అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసింది. పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు, రంగారెడ్డి జిల్లాలోని 6 గ్రామీణ నియోజకవర్గాలకు, అట్లాగే మన దక్షిణ పశ్చిమ నల్లగొండలో, సౌత్ వెస్ట్ నల్లగొండలో మునుగోడు, దేవరకొండ, కొంత నల్లగొండ నియోజకవర్గం, కొంత నాగార్జున సాగర్ నియోజకవర్గానికి లాభమయ్యే విధంగా డిండి ప్రాజెక్టును కూడా అక్కడ తీసుకున్న నీళ్లతోనే ఎట్లా మేము ప్రయత్నం చేసినాం, ఎట్లా 90% పనులు పూర్తయినాయి, ఎట్లా 10% ఈ 2 ఏళ్లుగా అసలు పని చేయకుండా పండబెట్టినరు. ఇవన్నీ కేసీఆర్ గారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. చెప్పడం మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఏమన్నారు, ఆ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే 6-7 నెలలుగా కనీసం మాట్లాడే తెలివి లేదు. ఆఖరికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేస్తున్నావు, తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి, కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇవ్వాలి. దాంతో తెల్లారి తాటికాయ అంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లో రాయించాలి, ప్రజల దృష్టి మల్చాలి. ఇది ఆయన